ఓం నమో వెంకటేశాయ. నా బ్యాక్ సైడ్ ఉంది తిరుమల శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం. మనం శ్రీవారిని దర్శించుకొని మనం బయటికి వస్తాం కదండి, చూసారు కదా బయటకు వచ్చేటువంటి ప్లేస్. మనకి స్వామివారి యొక్క మాడవీధులు, ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం. ఇది స్వామివారి యొక్క పుష్కరిణి, చూసారు కదా. ఇప్పుడే స్వామివారి యొక్క ఆర్జిత బ్రహ్మోత్సవం కార్యక్రమం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. చూసారు కదా, మనకి సాయంత్రం పూట కూడా తిరుమల కొండ పైన భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంది. స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇవి స్వామివారి యొక్క మాడవీధులు అండి, 4 మాడవీధులు అనేవి. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ మాడవీధులకు కూడా చెప్పులు వేసుకుని రావడం వస్తూ ఉన్నారండి. దయచేసి ఎవరైనా ఉంటే తెలుసో తెలియకో వేసుకుని వస్తే ఈసారి మీరు చెప్పులు ధరించకుండా మీ రూముల్లోనో బయట ఎక్కడైనా మీ యొక్క చెప్పుల్ని విడిచిపెట్టి మీరు ఈ స్వామివారి యొక్క మాడవీధుల్లోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది తెలియక చెప్పులు వేస్తే వేసుకుని రావడం జరుగుతుందండి. ఇది ఎందుకంటే స్వామివారి సాక్షాత్తు మనకి ప్రతిరోజు కూడా ఈ మాడవీధుల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓం నమో వెంకటేశాయ.